ఏమిరా సరిగా నన్ను చూసుకోవట్టు, వాడు పని చేయడు కానీ నోరు గమ్మనుండదు, తిడతా ఉంటారు. ఒక ఊర్లో ప్రతి ఊర్లో ఇడిచిపెట్టేసిన ఒక 2-3 ఉంటారు, నోటుకోసారి తిడతాం. వాళ్ళు ఏం ఊరు సబ్జెక్ట్ ఉండదు, ఎవరైనా తిడతానే ఉంటారు. అంటే వాళ్ళని తిట్టితే మా గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా అని. అంటే వాడు ఏం పనికిరాడు. నన్ను ఏముంటే నన్ను తిట్టాడు కదా, పలానోడు ఎదవైనా కూడా నా పేరు తలుచుకున్నారు కదా. అట్టా ఒరే నీ స్థాయి ఎంత, లోకేష్ గారు నీ స్థాయి ఎంత, ఎమ్మెల్యేకి తక్కువ ఊరికి ఎక్కువ. నీ స్థాయి ఆలోచించుకో. నువ్వు అనొచ్చు నా స్థాయి, నేను ఎమ్మెల్యే ఓడిపోయి నేను గెలిచిన, ఏదే మా నాయన సీఎం కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు. అర్థమైందా? ఓడిపోయి గెలిచిన నువ్వు కూడా ఓడిపోయినాడు మళ్ళీ రిజైన్ చేసి గెలుచుంటే నేను ఎమ్మెల్యే గెలిచాను ఓపెన్ ఛాలెంజ్ అనొచ్చు. కార్పొరేట్ కూడా కనీసం వార్డు నెంబర్ కూడా గెలవలేని వ్యక్తి ఒరే తురేని మాట్లాడితే ప్రజలకి ఒకటే ఆలోచిస్తున్నారు. పాదయాత్ర పడిపోయింది, అది తిట్ల యాత్ర, దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. జనాలు ఏందండి, ఏమంటే మసూదుడు పోతే వేల జనాలు వస్తున్నారు. పోతే ఒక విలేజ్కి పోతే చుట్టుపక్కల పెద్ద పెద్ద గ్రామాలకు పోతుంటే ఈరోజు బైక్ ర్యాలీ వచ్చింది. దాదాపు ఎన్ని వచ్చినా మీరే చూశారు. ఈరోజు దాదాపు 600 బైక్ ర్యాలీ వచ్చింది. సీఎం కొడుకు ఎట్టుండాలి, మాజీ సీఎం కొడుకు తిట్టులతో ఎంతసేపు అయినా ఆ పాదయాత్ర ఏముందయ్యా, ఏముంది చెప్పండి? ఉప్పేసేస్తే ఎక్కువ తినలేం, కారం వేస్తే ఎక్కువ తినలేం. లోకేష్ ఎట్టయిపోయిందంటే దానికి ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి ఉప్పు ఎక్కువ వేసి తిట్లు, అది ఎవరికి పనికిరాదు, ఎవరికి వాళ్ళకి తిడుతున్నాడు కాబట్టి. ఆ కారం పోలీసు వాళ్ళని తిరగబడేది. వాడు మొన్న హార్ట్ అటాక్తో చనిపోయినట్టు తిరగబడ్డాడంట. పాపం బాధతో ఒకతను కానిస్టేబుల్ కూడా చనిపోవటం జరిగింది. అది ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి కనీసం అతన్ని ఆ తిట్లన్నా చూపిస్తారు. చూసారా మాట్లాడేది? ఆ ప్రజలకు అర్థం కాదు.